ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయింది, పరిశ్రమలు లేవు, వచ్చిన ట్యాక్సుల రూపంలో వచ్చే ఆదాయం మొత్తం కూడా సంక్షేమ పథకాలకు ఇవ్వడానికే సరిపోతుంది. ప్రతి నెల జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మీరే పదే పదే విమర్శిస్తున్నారు. రేపు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన డే 1 నుంచి పరిస్థితి మారిపోదు. ఇదే పరిస్థితి ఉంటుంది, ఇదే ఇన్కమ్ ఉంటుంది, మళ్ళీ అనివార్యంగా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. నాడు మీరు బీజేపీతో పొత్తులో కలిసి ఉన్న సందర్భంలో కూడా రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన నరేంద్ర మోడీ చెమ్ముడు నీళ్లు, చెమ్ముడు మట్టి తీసుకొచ్చి ఇచ్చారు. మీరు పొత్తులో కలిసి ఉన్నా కూడా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడగల. రేపొద్దున మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అదే నరేంద్ర మోడీని డబ్బులు అడిగే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇవాళ కేంద్రం చట్టపరంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఇవ్వాల్సిందే. రెండోది, అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఏదైతే చేస్తా ఉన్నాడో, లిక్కర్ పేరు మీద కావచ్చు, అలాగే ఇసుక పేరు మీద కావచ్చు, ఇవాళ మైనింగ్ ఎంత ఘోరం అంటే మైనింగ్లన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న మైనింగ్లన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అందులో మైనింగ్ వసూలు చేసే లీజు కూడా వాళ్ళ సొంత కంపెనీకి ఇచ్చుకున్నాడు. ఇట్లా ఏదైతే ఆయన చేస్తా ఉన్న దోపిడీని ఆపితే చాలు, లక్షల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆ దోపిడీని అరికడతాం. అది ఏదైతే ఆ దోపిడీ సొమ్ము ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన సొంత సొమ్ములాగా తన విలాసాల కోసం, తన కోసం ఖర్చు పెట్టుకొని నెలకి లిక్కర్లో తయారు చేసేది ఆయనే, ప్రభుత్వానికి ఇచ్చేది ఆయనే, పంపిణీ చేసేది ప్రభుత్వం, ఏ బ్రాండ్లు కొనాలి నిర్ణయించేది ఆయనే. కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ విధంగా దాదాపు 40,000 కోట్ల దాకా లిక్కర్లో దోపిడీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక మేము ఇస్తాం, రోజు ఇవాళ కూడా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, కానీ ఇవాళ ఇసుక రేటు చూస్తే దాదాపు 7,000, 8,000 దాకా ఉంటుంది. కాబట్టి దానిలో అనధికారమైన దందా, ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన అనుమానులు దందా, ఇటువంటివన్నీ కూడా అరికడితే రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర సంపద పెరుగుతుంది. తద్వారా అటువంటి మేము పారదర్శకమైన ఆర్థిక ఆదాయాలు, దోపిడీని అరికడితే చాలు, బ్రహ్మాండమైన ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది. మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉంటాయండి? ఎన్నిసార్లు అరెస్ట్ అయి ఉంటారు? ఇప్పటివరకు దాదాపు ఒక 22 దాకా కేసులు ఉన్నాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ. అరెస్టుల పరంగా చూస్తే ఎక్కువ కాలం జైల్లో ఉంది డైరీకి సంబంధించిన కేసులో, మిగతా అన్ని బెయిల్స్ తెచ్చుకున్నాం. కాబట్టి ఏంటంటే దాదాపు 22-23 కేసుల దాకా వచ్చినాయి. కాబట్టి కేసులు అనేది నడుస్తాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంచుకున్న విధానం, జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న విధానం ఇది. ఎందుకంటే ఎవరైతే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, ప్రజల యొక్క గొంతును వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా ప్రతిపక్ష పార్టీలో బలంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయటం, దాని ద్వారా వాళ్ళని నియంత్రించాలనే ప్రయత్నం చేయడం అనేది ఈ ప్రభుత్వంలో ఆనవాయితీ. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా గళం వినిపించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలిగిన, లేకపోతే ప్రభుత్వంలో ఉంటే ప్రతిపక్షానికి గట్టిగా సమాధానం ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ధూళిపాల నరేంద్ర అని చెప్తుంటారు. సో ఆ వాయిస్ని కంట్రోల్ చేయడం కోసం అరెస్టులు చేశారా, భయపెట్టాలి? ఎందుకంటే ఇప్పుడు ఒకటి, వ్యవస్థలు అనేవి ఇంకోళ్ళ చేతుల్లో ఉంటాయని జగన్మోహన్ రెడ్డి ఇష్టపడదు. ఎందుకంటే సంఘం డైరీ అనేది మనం చూసిన ఇదో పెద్ద వ్యవస్థ. ఇది కొన్ని లక్షల మంది పాడి రైతుల మీద ఆధారపడిన వ్యవస్థ. ఎందుకంటే ఈ డైరీ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తే, ఇప్పుడు నేను అనేది చంద్రబాబు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వ్యాపారం చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు, పత్రిక వ్యాపారం చేస్తున్నాడు, టీవీ వ్యాపారం చేస్తున్నాడు, ఇంకా రకరకాల కంపెనీలు ఉన్నాయి ఆయనకి, రకరకాలు. ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు, ఆయన ప్రాపర్టీస్ ఏది చూసినా లోటస్ పాండ్ నుంచి ఇప్పుడున్న ఇల్లు వరకు ఏది ఆయన సొంత పేరు ఉన్న మీద కాదు, ఏదో కంపెనీ పేరు మీద ఉన్నది. ఎన్నో వ్యాపారాలు చేస్తాడు. వ్యాపారం వేరు, రాజకీయం వేరు. కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. దానిలో భాగంగానే ఆయన చేసే దాడులు కానీ, ఆయన చేసే అక్రమాలు కానీ, ఆయన చేసే అరాచకం కానీ దాని మీద ఆధారపడే నడుస్తుందనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పుడు సంఘం డైరీ అనేది యాక్చువల్లీ మీ జేబులో సంస్థ కాదు, మీ ప్రైవేట్ వ్యాపార సంస్థ కూడా కాదు. యాక్చువల్లీ సమాఖ్య కదా, రైతుల సమాఖ్య. నాన్నగారు స్టార్ట్ చేసిన, వీరయ్య చౌదరి గారు స్టార్ట్ చేసిన ఒక రైతుల సమాఖ్య. సో డైరెక్ట్గా దాని నుంచి మీకు ఆదాయం వచ్చే వనరు కూడా కాదేమో కదా అది. దాన్ని ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది? ఎందుకంటే నేను అనేది ఏంటంటే అది ఒక వ్యవస్థ, దానిలో లక్షలాది మంది రైతులు ఉంటారు, మాకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఆయన చైర్మన్గా చేశాడు కాబట్టి ఏ గ్రామం వెళ్ళినా కూడా 10 మంది వచ్చి వాళ్ళన్న వీరయ్య గారు అబ్బాయి వచ్చాడు అనేది వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. దానివలన ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఓ చిన్న వ్యవస్థను మేము ఒక పెద్ద వ్యవస్థగా దాదాపు ఒక 2,000 కోట్ల టర్నోవర్ కంపెనీగా మేము రూపకల్పన చేసాం దాన్ని. ఎందుకంటే ఇటువంటి వ్యవస్థలు తనను విభేదించే వ్యక్తుల చేతిలో ఉండకూడదు.
అది మీరు అన్నట్టు నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఎందుకంటే మేము దానికి కాపలాదారులమే కానీ యజమానులం ఎప్పుడు కాదు. ఎస్, అదే నేను అంటున్నాను. ఎంతో మంది ఇప్పుడు నా ముందు మా ఫాదర్తో మొదలు పెట్టుకుంటే దాదాపు 10 మంది దాకా చైర్మన్లు మారారు. నేను 11వ వాడిన 12వ వాడిన, నా తర్వాత ఇంకెంతమంది వస్తారో ఎవరికి తెలియదు. కానీ మేము దానికి కాపలాదారులం. కానీ ఆయన ఏమనుకుంటా అంటే ఇదేదో మా సొంత కంపెనీ లాగా ఏదో రకంగా దెబ్బతీయాలనే దృక్పథం. రెండోది ఏంటంటే ఇవాళ అమూల్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఏ రాష్ట్రం మీరు చూడండి, ఆ రాష్ట్రంలో ఉన్న డైరీలు ప్రోత్సహించడం. తెలంగాణనే మీరు చూసుకుంటే తెలంగాణలో సహకార డైరీలు ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన విజయ డైరీ ఉంది. ఇవాళ ఒక పెద్ద డైరీని కట్టింది దాదాపు 250-300 కోట్లతో. విజయ డైరీని మన రాజేంద్ర నగర్ దగ్గర పెద్ద డైరీ కట్టారు, మోడర్న్ డైరీ. ఎస్ సార్. వాళ్ళు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థని బలోపేతం చేయాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి, వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అమూల్ కోసం ఖర్చు పెడుతున్నాడు. రాజుల సొమ్ము రాళ్లపాలు అని అంటాం. ఇందా నేను చెప్పానే ఎలా వస్తాయి ఆదాయం అంటే, ఇటువంటి రాళ్లపాలు చేసే డబ్బును కాపాడితే చాలు. మీరు చాలా విషయాల్లో మిమ్మల్ని చూశారండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.